అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో మరి కొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. గతంలో కంటే భిన్నంగా ఈసారి చైర్మన్ని ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. దీనివల్ల ప్రధానంగా ప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతాయన్న ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో చైర్మన్ కానీ మేయర్ కానీ ఎన్నుకునే సమయంలో కౌన్సిలర్లు సభ్యుల్ని కిడ్నాప్ చేయటం కానీ, ఆ ఎన్నికలు జరుగుతున్న రోజు వాళ్ళ మీద ఏదైనా కేసులు పెట్టడం, అరెస్ట్ చేయటం కానీ జరిగేది. అది పరోక్ష పద్ధతిలో వాళ్ళు ఎన్నిక ఉంటుంది. కాబట్టి అప్పుడు చాలా సంక్షోభాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అలా కాకుండా చైర్మన్ని ప్రత్యక్ష పద్ధతిలో చైర్మన్ను మేయర్ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ప్రతిపక్ష వైసీపీకి చాలా మంచి విషయం. ఎందుకంటే గతంలో ఎప్పుడైనా కానీ ఏ రాజకీయ పార్టీ ఉన్నా కానీ ప్రతిపక్ష పార్టీ సభ్యుల్ని అడ్డుకోవటం, ఎన్నిక సమయంలో ఇబ్బంది పెట్టడం చూసాం. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ చూసాం. అధికార పార్టీదే ప్లస్ పాయింట్, వాళ్ళ అధికారం ప్రదర్శించి వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టడం, ఎన్నికకు వాళ్ళు రాకుండా చూడటం, సభ్యుల్ని చేయటం జరిగేది. ఇప్పుడు అలా కాకుండా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరగటం వలన పార్టీ సింబల్ని డైరెక్ట్గా ఎన్నుకునే విధానం ఉంటుంది. దీనివల్ల కార్యకర్తలు కానీ ఒక ఉమ్మడిగా స్వయం కష్టంతో పనిచేస్తే వైసీపీకి మంచి ఈ ఎన్నికల అవకాశం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో 40% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు 100 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు పట్టణ స్థానిక సంస్థలు అయితే వీటిల్లో మెజారిటీ స్థానాల్లో వైసీపీకి ఛాన్స్ ఉండొచ్చు. ఇంతకుముందు గతం కంటే భిన్నంగా ఈసారి ఎన్నికల ఫలితాలు వైసీపీకి ప్లస్గా ఉండొచ్చు. దీనివలన ఒక టీడీపీ కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఒక కార్యకర్తలు ఒక క్యాడర్ అంతా కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. గతంలో గ్రూప్ తగాదాల వలన ఎవరు కూడా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలే కదా, ఇవి అసెంబ్లీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు కాదు కదా, దీనివల్ల కొత్తగా పార్టీకి అనుగురే ప్రయోజనం ఏమిటని ఆశించే అనుకునే కార్యకర్త కూడా ఈసారి పార్టీ కోసం పనిచేద్దామనే ఒక నిర్ణయాన్ని దీని ద్వారా తీసుకొని రావచ్చు కార్యకర్తలు. అది ఏ పార్టీ అయినా కానీ, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. మన పార్టీని స్థానిక సంస్థల్లో మంచి విజయాన్ని తీసుకొని రావాలనే ఆలోచన కార్యకర్తల్లో ఉండటానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయం కార్యకర్తలకి, ముఖ్యంగా ప్రతిపక్ష వైసీపీకి ఇది ఒక అనుకూలంగా మారవచ్చు.